ఎవరికి ఎన్ని సీట్లు? రాజు చంద్రబాబు పవన్ భేటీలో ఫైనల్. రాజుగారు నిన్న సాయంత్రం రాత్రి సుమారు 8:45 దగ్గర నుంచి 10:30 వరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అట్లాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా భేటీ కావటం జరిగింది. ఈ భేటీలో ఉన్నటువంటి ప్రత్యేకత ప్రాధాన్యత అంశం ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు భేటీ కావటం. గతంలో మనం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం జరిగింది. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటి, వారిద్దరి మధ్య ఎంతటి పొలిటికల్ గా వాళ్ళు చేయాల్సినటువంటి అడుగులు, వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాల మీద ఎంతటి స్పష్టత ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. ఇక రెండో అంశం మనం గమనిస్తే, దాంట్లో 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంగా పొత్తు ఫైనలైజ్ అవటం, తర్వాత ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం, ఇవన్నీ క్రమేపీ జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశంలో, నిన్న జరిగినటువంటి మీటింగ్ లో 5 అంశాలు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. 5 అంశాలు. అందులో నెంబర్ 1 అంటే వారి మధ్య చర్చ జరిగినట్లుగా, చర్చలు జరిపినటువంటి అంశాలకు సంబంధించినటువంటివి బయటకు వస్తున్నటువంటివి. ఇందులో వాళ్ళ ఇద్దరు, లేదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మనోహర్ గారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మనం పోయినలేదు, ఏ మీడియా ఛానల్ పోయినలేదు, లేదా ఎవరు కూడా మధ్యలో పరకాయ ప్రవేశం లేదు. కాకపోతే జరిగినటువంటి అంశాల, ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఉన్న అంశాలను ఆధారంగా చేసుకుని ఒక 5 అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. అందులో నెంబర్ 1 ఏంటి అని అంటే, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన చేయాలి అనేటువంటిది ఒకటి ప్రధానంగా వారి మధ్య చర్చ జరుగుతున్నటువంటి అంశం. నెంబర్ 2, ఉమ్మడి కార్యాచరణ, అంటే రాజకీయపరమైనటువంటి కార్యాచరణ. నెంబర్ 3, 175 స్థానాల్లో టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, స్థానాలకు సంబంధించి నెంబర్ సెలక్షన్. నెంబర్ 4, నియోజకవర్గాలు. జనసేన ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది, టీడీపీ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది, టీడీపీ ఏ నియోజకవర్గాన్ని జనసేనకి ఇవ్వడానికి ఇష్టపడుతుంది అనేటువంటిది 4వ అంశం. 5వ అంశం అంటే, ఆ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు నిలబెడితే బాగుంటుంది, ఏ అభ్యర్థులు గెలిచేటువంటి అభ్యర్థులు, ఏ అభ్యర్థులకి సామాజిక సమీకరణాల ఆధారంగా ఏ అభ్యర్థులు అయితే గనక అక్కడ మంచి ఫలితాలు వస్తాయి. ఈ 5 అంశాల మీద, దీంతో పాటు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా ఉంది. అది భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలా, కలిసి వెళ్ళకూడదా, లేదా అనేటువంటి దానికి సంబంధించి ఏం చెయ్యాలి అనేటువంటిది ఇంకో చర్చ. సరే, ఈ అంశాన్ని పక్కన పెడితే ఈ 5 అంశాలు కూడా పూర్తిగా ఎవరైతే వైఎస్ఆర్సీపీని ఓడించటం, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిన్న ఆ భేటీ జరిగింది. గతంలో నుంచి కూడా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని చెప్తూ ఉన్నారు. ఆ సందర్భంగా జరిగినటువంటి అనేక మీటింగ్లు, దానికి సంబంధించి జరిగినటువంటి అనేక అంశాలు మనం చూసాం. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా అంశాలన్నింటినీ చూస్తూ వచ్చారు. కానీ నిన్న జరిగినటువంటి అంశంలో ప్రాధాన్యతలో వైసీపీ వేగవంతంగా అడుగులు వేస్తుంది, వైసీపీ వేగవంతంగా సీట్ల ఎంపిక, స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన, అభ్యర్థుల మార్పులు చేర్పులు, ఎప్పుడు ఊహించని విధంగా పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ను కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ నేపథ్యంలో టీడీపీ, జనసేన కూడా కొంత వేగవంతమైంది. వేగవంతంగా అడుగులు వేయాలి, వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవాలి, వేగవంతంగా కలిసి ప్రయాణం చేయాలి, వేగవంతంగా అభ్యర్థుల ఎంపిక చేయాలి, వేగవంతంగా ప్రచారాన్ని నిర్వహించాలనేటువంటి ఒక ఉమ్మడి కార్యాచరణకి వీళ్ళు ఇద్దరు కూడా దాదాపుగా వచ్చేశారు. రేపు 20వ తారీఖు యువగళం పాదయాత్ర సభ అయిపోయిన తరువాత ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన వారం రోజుల్లోనే ఉంటుంది, ఉమ్మడి కార్యాచరణ ప్రకటన వారం రోజుల్లోనే ఉంటుంది. ఏదైనా కానీ జనవరి 15వ తారీఖుకి దాదాపు 150 స్థానాల్లో కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యం దిశగా వీరి అడుగులు పడుతున్నాయనేటువంటిది మనకి అందుతున్నటువంటి
విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. ఇక మనం నిన్న చెప్పాం ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారని. దాదాపు 30 స్థానాల్లో జనసేన అడుగుతూ ఉంది, లేదా 30 స్థానాల వరకు టీడీపీ జనసేన మధ్య చర్చలు జరిగేటువంటి నడుస్తూ ఉంది. మరి వీటిలో చాలా అంశాలు చూసినప్పుడు అసెంబ్లీ స్థానాల్లో ఒక 25 లేదా 23 లేదా 28 అనేటువంటిది ప్రధానంగా అనిపిస్తుంది. 2 ఎంపీ స్థానాలు లేదా 3 ఎంపీ స్థానాలు తీసుకోవాలి అనేటువంటిది జనసేన వైపు నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. మరి ఏదన్నా కానీ ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అంశాల్లో 25 నుంచి 30 స్థానాల మధ్య వీరి మధ్య సయోధ్య కుదిరేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. లేదు మరికొన్ని 2-3 స్థానాలు ఇవ్వడానికి కూడా టీడీపీ అందుకు సంసిద్ధత ఉంది. ఇక్కడ జనసేన కూడా గెలిచేటువంటి స్థానాల విషయంలో సంసిద్ధతగానే ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా వీరి మధ్య జరుగుతున్నటువంటి చర్చ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జరగాలి అని అంటే ప్రధానమైనటువంటి అంశం ఎవరైతే గెలిచేటువంటి స్థానాలలో వారు అక్కడ అభ్యర్థులు నిలబెట్టాలి. ఎవరికైతే ఎక్కడైతే బలం ఉందో ఆ బలం ఉన్న దగ్గర అక్కడ వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టాలి అనేటువంటిది ఎక్కువగా జరుగుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి గ్రౌండ్ లో అంటే ఒక సర్వే టీము దీనికి ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య ఒక సర్వే టీం పనిచేస్తుంది. ఆ సర్వే టీం దాదాపు ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ని వీళ్ళకి సబ్మిట్ చేసింది. మరి కొద్ది రోజుల్లో ఆ సర్వే పూర్తి కూడా అయిపోతుంది. దాన్ని బట్టి ఎక్కడ ఏ స్థానాలు అంటే ఒక్కో దగ్గర జనసేన అభ్యర్థులు బలంగా ఉన్న దగ్గర వారిని అక్కడ ఇవ్వటం, లేదా టీడీపీ జనసేన ఇద్దరు అభ్యర్థులు బలంగా ఉంటే అక్కడ ఎవరు గెలుస్తారో చూసి అక్కడ వారిని ఎంపిక చేయటం అనేటువంటి లక్ష్యం దిశగా ఈ సమావేశంలో కూడా ఒక అంతర్గతంగా చర్చ జరిగినటువంటి సారాంశం. సరే, ఏదేమైనప్పటికీ టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ విడిపోవాలని చెప్పని వైసీపీ అనేక సందర్భాల్లో తమ అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేస్తూ వచ్చింది. సింగిల్ గా రమ్మనండి, సింహం సింగిల్ గా వస్తుంది, వాళ్ళు కూడా గుంపులుగా కాకుండా సింహం సింగిల్ గా రావాలని చెప్పని అనేకమైనటువంటి డైలాగులు, అనేకమైనటువంటి అంశాలు మనం చూస్తూ వచ్చాం. సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నట్లుగా కూడా కొన్ని వీడియోలు తయారు చేసి పంపిస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ రకంగా అన్నా కానీ వాళ్ళ రెచ్చగొడితే, ఆ రకంగా అన్న వాళ్ళ పైన కొంత అటువంటి విమర్శలు చేస్తే వాళ్ళిద్దరు విడిపోయి వస్తారేమో అనేటువంటిది వైసీపీ వ్యూహం. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి వస్తే అది వైసీపీకి ఎటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటిది ఇప్పటికీ ఒక అంచనా ఉంది. ఆ అంచనాను అర్థం చేసుకున్నటువంటి వైసీపీ అలా కాకుండా టీడీపీ జనసేన విడిపోయి రావాలనేటువంటి కోరిక బలంగా ఉంది. కానీ వీళ్ళిద్దరూ కలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. కానీ టీడీపీ జనసేన చెప్తున్నటువంటి అంశాలు చూస్తే, మనం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలను చూస్తే పర్టికులర్ గా అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే మా ఈ కలయిక, ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి తమ లక్ష్యం దిశగానే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ ని బాగు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తమ కలయిక, తమ పొత్తు, తమ ఎన్నికల ప్రణాళిక అనేటువంటి దాన్ని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగానే వీరి కలయికకు సంబంధించి వీరు వ్యక్తం చేస్తున్నటువంటిది. సరే, ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో గెలుపు అనేటువంటి దానికోసమే ఎవరైనా పొత్తులు పెట్టుకుంటారు, ఎవరైనా కలిసి వెళ్తారు, ఎవరైనా ముందుకు వెళ్ళేటువంటి సాంప్రదాయం కాదు, అది అవసరం రాజకీయాల్లో. సరే, ఇది ఈ 5 ప్రధాన అంశాలు. అంటే మనము చూసినట్టుగా ఉమ్మడి మేనిఫెస్టో ఏంటి, ఉమ్మడి కార్యాచరణ ఎలా, సీట్ల స్థానాలకు సంబంధించి ఎన్ని స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు, ఏ స్థానాల్లో పోటీ చేస్తారు, అక్కడ అభ్యర్థులు ఎవరెవరు అనేటువంటి దాని మీద ప్రధానమైనటువంటి సారాంశం. ఇది ఒక ఎపిసోడ్. ఇక బీజేపీకి సంబంధించినటువంటి ఎపిసోడ్, ఇది ఒక కీలకమైనటువంటి ఎపిసోడ్. బీజేపీ ఎపిసోడ్ ఏంటి అని అంటే టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ వస్తుందా రాదా అనేటువంటిది వీరి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం.